అట్లా చెప్పావు అంటే, నా మీద విరోధంగా ఉన్నప్పుడు నేను ప్రైజ్లాడు చెప్పి ఏం లాభం అన్నాడు. కేఎస్ పాల్ గారు బుక్ రూమ్. కానీ కొన్నిసార్లు దేవుని నామాన్ని ఉచ్చరించేటప్పుడు కూడా అరే అది ప్రభుకు దేవుని స్తోత్రం అని చెప్తున్నాం తెలుగులో. ఆ ప్రైజ్లాడప్పుడు అంటే ఏంటి? లేదా బలహీనత లేదా మనలో? చెప్పండి, ఆ బలహీనత లేదా? చాలా ఫీల్ అయిపోతాం అన్నమాట. సోదరుడా, ఇది ఇక్కడ వ్రాయబడిన మాట. ప్రతి మనుషునికి దేవుని యొక్క సత్యం అనే వాక్యమును ప్రదర్శించుట. తర్వాత చూడండి త్వరగా 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక. అన్నయ్యతో ఏదో ఒక టైం చెప్పాడు, నేను త్వరగా ముగిస్తాను అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. 2వ అధ్యాయం, నా బలహీనతను క్షమించండి. 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 11వ వచనం త్వర చదవండి. మీరును ఏ స్వభావం అండి? కనుక ఇక్కడ ఏ స్వభావం అండి? అది శరీర ఏచ్ఛలతో కూడిన స్వభావం. 11వ వచనంలో 2:11 స్పష్టంగా పౌలు అపోస్తలుడు అంటున్నాడు అనమాట. మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన చేత సున్నతి పొందాం. శరీరేచ్ఛలను విసర్జించుట. ఆశలుంటాయి, చాలా ఆశలుంటాయి. దేవుని ప్రజలందరినీ చంపేయాలనుకున్నాడు. వాడికి ఇచ్చిన అధికారం బట్టి హామాను ఎవరిని ఒక్క మూర్తికేయే కాదు, దేవుని ప్రజలందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అధికారం దొరికింది కదా అనుకున్నాడు. ఆఖరికి ఏమయ్యాడు? రాత్రి ఇమానుయేల్ గారు కూడా చెప్పాడు, అలాంటి ఆక్షేపణ చేస్తే నువ్వు భ్రష్టుడు అయిపోతావు అన్నాడు. నిజమే. ఆఖరికి ఏమయ్యాడు హామాను? చెప్పండి, హామాను ఏమయ్యాడు? అందరూ తెలుసు కదా. తర్వాత చూద్దాం. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీవే సాధకము చేసు. ఏది విసర్జించాలి ఇప్పుడు మనం? అపవిత్రమైన ముసలమ్మ మాటలు. మరి మనం ముసలమ్మలమా? కాదు, ముసలోళ్ళమే కదా. కనుక సహజంగా ఏంటంటే ఈ అపవిత్రమైన మాటలకు మనం ఏం చేయాలా? మనం విసర్జించే వారంగా ఉండాలి. ఎవరైనా చెప్తుంటే నాకు తెలుసులేవా, దైవజనుడు అట్లాగే అనేవాడు. ఏదన్నా చెప్తుంటే ఒకళ్ళ గురించి స్టాప్ ఇట్ అనేవాడు, చెప్పనిచ్చేవాడు కాదు. ఏదన్నా చెప్తే ఐ నో హిమ్ అంటాడు, కట్ చేసి పడేస్తాడు. సాడీలు చెప్పినటానికి కూడా ఎవడో దగ్గర దూకుతాయి అంటే పెద్ద పెద్దోళ్ళు, చిన్నవాడు ఎవడు బాడుగా. ఓసారి నన్ను సల్లాపల్లికేసా. ఈ ఇయర్స్ పనులంతా చేరారు సీనియర్స్. విఎస్ పాల్ గారు మినిస్ట్రీ రాసేవాడు. ఈ సీనియర్స్ అంతా చేరి విఎస్ పాల్ గారి దగ్గరికి వెళ్ళారు. వాడు 71లో వచ్చాడు, మేము 69లో వచ్చాను. అంత పెద్ద సంఘం, అదేమో సెలెస్టిన్ ఆంటీ వాళ్ళ తల్లిదండ్రులు సంఘం, అక్కడికి ఎట్లా వెళ్తాడు, దేనిబాబుని ఎందుకు వేశారు అని చెప్పి ఓపెన్గానే. వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు, ఆ పోగు చేసినోడు కూడా తెలుసు. ఇప్పుడు నాయకత్వం కొరకు పోరాడి కొద్దిగా అట్ట కూర్చున్నాడు, కానీ అక్కడక్కడ పెడతానే ఉంటున్నాడు పుల్లలు. కనుక ఆ విఎస్ పాల్ గారు ఫైల్ తీసుకొని బక్సింగ్ గారి దగ్గరికి,
ఆయన వెళ్ళి ఈ దీనిబాబుని చేంజ్ చేద్దామా బ్రదర్ అంటే వై అన్నాడు. ఎందుకు అన్నాడు. ఇట్లా చెప్తున్నారు వీళ్ళు అన్నాడు. ముందు వాళ్ళ మినిస్ట్రీని ఆఫ్ చేసి తను అప్పగించన్నాడు. ఇప్పుడు ఆ నలుగురు మినిస్ట్రీ ఏమైందో తెలుసా అండి? క్రిస్మస్ న్యూ ఇయర్ లేదు. మిసల ఆశీర్వాదం గారిని పిలిచాడు. తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్కి సాపలేసే డ్యూటీ ఆ నలుగురికి వేయించాడు. ఏమంటారు చెప్పండి? అది పక్షపాతమా? లే, క్రమం నేర్పించు, క్రమం నేర్పించు. భక్ష్యం గారికి వడ్డించేవాడే ఒక ఆయన బట్టలు అన్ని సర్ది అన్ని ప్రయాణానికి సిద్ధం చేసేవాడు. అర్థమైందండి? ఆయనకి టైం టు టైం ఏం కావాలో చూసుకునేవాడు. ఒక చిన్న విషయంలో 1 సంవత్సరం కూర్చోబెట్టాడు. నీవు నీ రూములో పశ్చాత్తాపడు, నీ రూములో ప్రార్థన చేసుకొని సిద్ధమవ్వు, నీవు వెళ్ళి కేవలం భోజనం చేసి వచ్చి రూములో ఉండు, ఒక్క సాప కూడా వేయొద్దు అన్నాడు నాకు. అంటే ఇప్పుడు మనం చెప్పగలమా? సంఘంలో చెప్పండి, మనము చెప్పగలమా? ఆ దైవికమైన క్రమం ఇప్పుడు ఏమైంది? ఎందుకు పోగొట్టుకున్నాం? అది వాక్యానుసారం కాదా? ఇప్పుడు ఈ దైవజనుడిని విసర్జించు వీటిని అంటున్నాడు. అదే రీతిగా మనల్ని కూడా విసర్జించమని చెప్తున్నాడు. కనుక ఇక్కడ అదే వ్రాయబడి ఉంటుంది 4:7 అపవిత్రమైన మాటలు విసర్జించు. 2 తిమోతీయులకు తీతు రాసిన పత్రిక 2:12, తీతు రాసిన పత్రిక 2:12 మన భక్తిహీనత ఇహలో సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. ఏం చేయాలి? ఇంకోటి విసర్జించాల్సింది ఇహలోక సంబంధమైన ఆశ ఉండటం మంచిదే, కానీ దురాశ ఉండదు. ఇహలోక సంబంధమైన దురాశ, ఈ దురాశ దీనివల్ల ఏ రీతిగా దైవజంలో అని పిలువబడతాం? ఇప్పుడు ఎక్కడ చూసినా అది. జీటి గారు ఆ కోర్టులో ఏమని చెప్పాడో తెలుసా? దే ఆర్ గాడ్ సర్వెంట్స్ అని అడిగితే నో, దే ఆర్ ఎంప్లాయీస్ అని అన్నాడు. ఏమన్నాడు? ఎంప్లాయీస్ అని. ఎందుకన్నాడు? సందాపేట దగ్గర ఎవరు రానియట్లేదండి. ఆ మాట మనం అనిపించుకోవాల్సిన కారణం ఎందుకు వచ్చింది? ఒక్కరిని బట్టి ఏమవుతున్నావు? ఒక్క సేవకుని బట్టి ఏమైనా ఇప్పుడు అందరం కూడా ఆ ముద్ర వేయబడింది కదా. కనుక ఇక్కడ దురాశ. ఇంకొక ఆయన మొన్న ఒక వాట్సాప్లో పెట్టాడు. అంటే ఇప్పుడు చదవటం కూడా భయం వేస్తుంది, మానేసేది. అసలు చదవట్లేదు కొన్ని. అన్న కార్లు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దర్శిస్తాడన్న, మామూలుగా 2 వీలర్ పనికి రాదన్న, 4 వీలర్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడట. ఒకరిని బట్టి అందరి సేవకులకు ఇదేమవుతుంది? ముద్ర వేస్తున్నారు కదా. అది ఏదైనా ఏకత్వము, ఐక్యత, సమాధానము, కలిసి ఉంటే, ఏక మనసుతో ఉంటే ఇవి ఉండవు కదా. ఇది నాది, గిరిగీసుకుంటున్నా, ఇది నేనే ఏలుకోవాలి, నాదే, నేనే కనపరచబడాలి, నేనే కొని హెచ్చించబడాలి, నేనే కనపరచు. పౌలు ఆ రీతిగా లేడే.
ఇదే ఇప్పుడు కొయ్యూరు, దాక్కుడు ఇక్కడ ఉన్న పరిస్థితులేను. ఇక్కడ కొమ్మూరు, తర్వాత తిరుమల, ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని ట్రైబల్స్కి పరిచర్య చేసామా, రీతిగా ట్రైబల్స్కి అప్పచెప్పేసాం, అక్కడే పరిచయం చేయమని. ఏం జోషవా కదా, మీరే వాళ్ళే దైవుడు సేవ, ఏమి నీకంత ఇదా కిరీటమా? దేవుని పరిచర్యది. ఇంకొకరు రాకూడదు ఆ స్థలాల్లో, ఇంకొకరు రాకూడదు ఆ ఏరియాల్లోకి. ఇలాంటి దురాశతో కూడినవి విసర్జించకపోతే ప్రభుకు నువ్వు ఇష్టడుగా ఉండలేవు. నువ్వు దైవజనుడుగా ప్రభు చేత గణపరచబడలేవు. నేనైనా నువ్వైనా సరే ప్రభువుకు మహిమ కలగాలి అంటే మనము జత పని వారము దురాశను విడిచిపెట్టుటను. పౌలు సంచారం అంతటిని ఒకసారి జ్ఞాపం చేసుకోండి. పౌలు సంచారం అంతా జ్ఞాపం చేసుకోండి. ప్రతి చోట తీతుకు అప్పచెప్పాడు, ఎపఫ్రోదుకు అప్పచెప్పాడు, ఎపఫ్రాకు అప్పచెప్పాడు, తిమోతికి అప్పచెప్పాడు, అందరికీ పరిచర్యను అప్పచెప్పాడు. నూతనంగా వచ్చిన అపోల్లో ప్రిస్కిల్లాలకు కూడా, వారు కూడా అంత పెద్ద అపోల్లోకి విద్వాంసుడైన వానికి ఏం చేశారు? విశద పరిచర్య అని ఉంది. దేవుని వాక్యాన్ని ఏం చేశారు? ఎంత ప్రేమించుంటారు, ఎంత లోబడి ఉంటారు, ఎంత లోబడి ఉంటారు. ఇద్దరు సేవకులు ఉండేవాళ్ళు. ఈయన వేసుకొని ఒక ఇంటికి వెళ్తే ఆయన చూసేవాడు అనమాట. వాళ్ళు వెళ్ళంగానే ఈయన బండి వేసుకొని వెళ్తే, అన్న వచ్చాడా, ఏమంత ఇది ఆరాటం ఏంటి, అది ఆ కడుపుబ్బరం ఏమిటి, ఎందుకు చెదరగొట్టటం? రాకూడదు. ఇది దురాశతో కూడింది. నువ్వు దైవజనుడు, మనము పశ్చాత్తాపడుట అనేది చాలా అవసరం. ఇంకొక మాట చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 2:11 అందరం చదువుదామండి. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు, ఆత్మకు విరోధముగా ఏం చేయద్దు, పోరాడు శరీరములను వేసేది. దేవుని ఆత్మగాచి ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమార్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏటిని వెంటాడాలి అనేది చూస్తున్నాం, కానీ సమయం లేదు, మన్నించండి, 1:30 క్లోజ్ చేయాలి. కాబట్టి కనుక ఈ సమయంలో ఈ యొక్క 6 విధాలుగా ప్రభు నాతో మాట్లాడింది మీతో పంచుకున్నాను సుమా. కనుక దైవజనులుగా పిలువబడదాం, దైవ సేవకులుగా పిలువబడదాం. అపోస్తుడైన పౌలు వలె మనము కూడా మనుషుల దయ కాదు, దేవుని దయలో దేవుని చేత అభిషేకింపబడిన వారంగా, ప్రత్యేకింపబడిన వారంగా, ప్రత్యక్షతను కలిగిన వారంగా, దర్శనము కలిగిన వారంగా, ఆ రీతిగా సహవాసములో దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రీతిగా ఆ యొక్క వెలుగును కాపాడుకునే వారంగా, ఆ రీతిగా ఆ యొక్క మార్గాన్ని ప్రేమించే వారంగా, ఆ రీతిగా దైవికమైన పరిచర్య మనం చేద్దాం. ఇది నా యొక్క విన్నపము. ప్రభు పేట మిమ్మల్ని బ్రతిమలాడుతుంది. కనుక దాని కొరకై ఐక్యతను కాపాడుకుందాం, ప్రేమను వర్ధిల్లుదాం. అదే ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు హెచ్చించుకుందాం, ఒకరినొకరు ఘనపరచబడదాం, ఒకరినొకరము ఆ జీవము గల దేవునికి దాసులముగా ప్రభు పరిచర్య చేద్దాం.
పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని తాకును గాక. ఆత్మకు విరోధమైంది ఏది మన జీవితాల్లో చేయకుండా స్వార్థపూరితమైన స్వయమును చంపుకున్న వారముగా, శరీరం ఆశలు దురాశలను చంపుకొని ప్రభు కొరకై అంకితం అవుదాం, తీర్మానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు ఎవరు కూడా ఒక్కరంగా దీన్ని భావించొద్దు, ఎవరు కూడా దీనిని వ్యర్థముగా మాట్లాడవద్దు, విమర్శ అనేది చేయొద్దు. మళ్ళా బోధల్లో రిపీట్ మళ్ళా దానికి రిఫ్లెక్ట్ కొట్టినట్టు అనమాట, బాణాలు వేయొద్దు. ప్రార్థనలో కూడా ప్రభువా నేను సాగిలు పడుతున్నాను నీ ఎదుట, నేను విసర్జించవలసిన వాటిని విసర్జించి, నేను వెంటాడవలసిన వాటిని నేను వెంటాడుటకు సమయం లేదు కనుక వెంటాడవలసినవి కూడా ఉన్నాయి. ప్రభు చిత్తమైన తర్వాత చూద్దాం. ప్రభు నేను విసర్జించి నేను వెంటాడుటకు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకో. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. సమయంలో మనందరం లేచి నిలవబడి పాడుకుంటా సమయం మీద అత్యవసరం అయితే వెళ్ళి త్వరగా వచ్చేయండి. నాకు ప్రార్థనలు 537వ పాత పుస్తకంలో 531 530 దేవునితో సహపాఠి పాలివాడు 537 అని దేవునితో ప్రభు చేసేనుగా
వాక్య వెలుగులో ప్రార్థనలో ప్రవేశిస్తాం. మనం పిలిచిన పలుపుకు తగినట్టుగా ప్రభు మేము కొరకు చిత్తపరచబడినట్లు ప్రభు తన వాక్యం ఎక్కడ మనం తాకిన వాడిగా ఉన్నాడో ఆ విషయంలో ప్రభుత్వ జామతపరుచుకొని ప్రభుకు అప్పగించుకుంటాం. నిరంతరం యాకి చెప్తావా ప్రభా? ఈ పరిచర్య 1933లో ఒక గొప్ప వ్యక్తిని తెచ్చారు. ఏదైతే మీ యొక్క ఉద్దేశమైనదో మత్తయి, మార్కు, లూకా సువార్తలో ఏం బోధించారో, యోహాను సువార్తలో, దాని తర్వాత అపొస్తలులు ఏం బోధించారు, ఆ బోధ 300 సంవత్సరాలు ఉంది. అది దాని తర్వాత సాతాను ప్రవేశించి ప్రభువా రోమన్ కేథలిక్ అప్పగించబడి సర్వనాశనం చేసి దాని తర్వాత రకరకాలుగా ప్రభువా సంఘాలు ఏర్పడి ఏది కూడా సరిగ్గా లేకుండా అయిపోయింది. చివరిలో మీరు వచ్చే దినాల్లో ప్రభువా ఏర్పాటు చేసి తనకున్న భయంకర అలవాట్లు తీసివేసి పరిశుద్ధపరిచి వాక్యానుసారమైన చేసి తనకున్న ద్రవ్యమంతను వదిలిపెట్టేసి భార్యను వదిలేశాడు, కుమారుని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు. మీ పరిచర్య తక్కువగానే చేశారు. మీ కాలంలో ఎక్కువ కాలం సాతానుడే దాన్ని వశపరుచుకున్నాడు. దాని తర్వాత సహోదరుడు భక్సింగ్ గారు వారి కొరకు బొంబాయి నుండి ప్రభువా తీసుకొచ్చి మద్రాస్, అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్, నిజంగా ఆంధ్రప్రదేశ్ ఆశీర్వపడిన స్థలం. గొప్ప దైవజనుడు వచ్చి చనిపోయేదాకా ఉన్నాడు. ఎటువంటి బోధ మా తాత ముత్తాతలు మేము బాప్టిస్టులు. మేము 1970 సంవత్సరం వరకు మేము పక్కా బాప్టిస్టులు. మేము దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధన అంటే ఆరాధన కాదు, ఏదో వాకింగ్ చెప్పుకోవడం సందే ఇచ్చాడు. సాయంకాలం సినిమాకి పోయే రకాలు మేము. మాకు దైవత్వం ఎలాగుంటుందో తెలియదు అసలు. నాటికలు ప్రభువా వీళ్ళతో ఉండేవాళ్ళు. ఇదే భక్తి అనుకున్నా మేము. మరలా క్రిస్మస్కి భోగమని తెచ్చాం పెద్దాపటి నుంచి. ఇవన్నీ తప్పని మాకు ఎవరు చెప్పలేదు. మా తల్లిదండ్రులు కానీ మా తాత ముత్తాతలు కానీ ఇది తప్పని బైబిల్లో ఎలాగుందని ఎవరు చెప్పలేదు. 1970 సంవత్సరంలో మే నెలలో మే 24 నుండి 31 వరకు రాజమండ్రి సమాధాన గృహంలో యూత్ మీటింగ్ జరుగుతుందని ఒక పాంప్లెట్ వచ్చింది. అప్పటికి నేను సినిమాలు, సరదాలు, ఇంకా నా ఇష్టాల్సిన దొంగతనాలు 17వ సంవత్సరం వరకు ఉన్నాను. నా 17వ సంవత్సరంలో అది తప్పన్నా తెలియలేదు. యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు సహోదరుడు మార్టిన్ గారు ఉన్నారు. అక్కడ వాక్యం విన్న తర్వాత నేను ఆఖరి రోజు నా పాపలు ఒప్పుకుంటున్నప్పుడు ఆ మందిరంలో తెగదోలేశాను. నేను పాపిని. నా పాపాలన్నీ ఒక సినిమా రీలు వలె జ్ఞాపకం వస్తున్నప్పుడు నేను ఇక ఉండలేకపోయాను. అది నా 17వ సంవత్సరం వయసులో పాపాలన్నీ ఒప్పుకుని పరిశుద్ధినయ్యి బాప్తిసం తీసుకున్న తర్వాత నా తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ మారిపోయాం. బాప్తిసం నుండి సత్యవాక్యానికి వచ్చాం. ఇప్పుడు అర్థమవుతుంది సత్యవాక్యం అంటే ఏంటో నాకు. సహోదరుడు ప్రభువా ఆయన చెప్తున్నప్పుడు
నా జీవితం అంతా మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. మా జీవితం అంతా జ్ఞాపకం వచ్చింది. నిజమే, ఒక వ్యక్తిని మీరు వెలిగించి ఆ వ్యక్తి ద్వారా ప్రపంచాన్ని వెలిగించారు. భక్సింగ సహవాసం వాళ్ళే పరలోకం వెళ్తారని నానుడి 1975 వరకు ఉంది. దాని తర్వాత మార్పు వస్తా ఉంది. భక్సింగ్ గారు ఎంత కఠినంగా ఉండేవాడంటే ఎవరు నోరెత్తాను కొట్టాడు. నేను చూశాను. నోరెత్తాడు సంగతి అయిపోయింది. ఇంకా పిల్లల పరిగెత్తంటే తీసుకోవడం చూడు. ప్రభువా, ఆయన తీసుకొచ్చి నా బ్రతుకుని, మా బ్రతుకుని, ప్రపంచంలో అనేక మంది బ్రతుకుని మార్చి, ఇది సంఘము, ఇది వాక్యము, ఇది సత్యమని నేర్పాడు. దాని తర్వాత దుష్ట శక్తులు బయలుదేరి ఇప్పుడు ఏ వాక్యం అయితే చెప్పబడిందో స్టేజ్ మీద చెప్పింది ఆ వ్యక్తి కాదు, చెప్పింది మనుషుడు కాదు. మనుషుని చూస్తున్నారేమో, నేను చూడలేదు. పరిశుద్ధాత్మ చెప్పాడు. దీనబాబు గారికి ఒక చూడలేదు నేను. మీ వాక్య క్రమాన్ని చూస్తున్నాను నేను. ఎవరినైనా నిలబెట్టి వాక్యం చెప్పగలరు మీరు? వ్యక్తి ముఖ్యం కాదు, అక్కడ వాక్యం. ఇంత గొప్ప వాక్యాన్ని ప్రభువా తిరిగి నాకు మాకు జ్ఞాపం చేశారు. మరి ఎంతమందికి ఇది రిసీవ్ చేసుకున్నానో తెలియదు, కానీ నేను రిసీవ్ చేసుకున్నాను. నేను బాగుపడడానికి అవకాశం కలిగింది. నేను చాలా ఖచ్చితమైన మనిషిని తెలుసు అందరికీ. మాట అంటే మాటే. ఏదైనా అబద్ధం చెప్పాడా ఇంకా సంగతి ఉందా? ఇంకా మామూలుగా ఉండదు. ఇక అంత ఖచ్చితంగా నన్ను బతికించారు. ఏమి చెప్పాను అదే చేస్తున్నాను, ఏమి చేశాను అదే చెప్తున్నాను. ఎక్కడ నేర్చుకున్నాను? బ్రదర్ భక్సింగ్, బ్రదర్ మార్టిన్, బ్రదర్ అమృతరాజ్ చెప్పారు వాక్యాన్ని, సత్యానికి. వాక్యం చెప్పారు వాళ్ళు. రాను అదే భక్సింగ్ గారి ప్రభా ఆయన సత్యం చెప్తుంటే కాన్వికేషన్ అయిపోయిన మరుసటి రోజుని శుభ్రంగా తీసుకెళ్ళి నెత్తి మీద కొట్టేశారు, చిటగా బాధారు. ఆ దెబ్బతో ఆయన బ్రెయిన్ అప్సెట్ అయిపోయి 14 సంవత్సరాలు వీల్ చైర్. ఎంత ఎదిగిందో ఆ సంఘం, అంత భ్రష్టాచారానికి వచ్చింది. ఇప్పుడు మన ఎదగడానికి సహోదరులు ప్రయత్నం చేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘం పైకి లెగాలి. మొట్టమొదటి దినాల్లో ఈ సంఘం ఎలాగుందో నాకు తెలుసు. 1977 సంవత్సరాలు ఎంటర్ అయిన ఈ సంఘంలోకి రాజమండ్రి హౌస్ ఆఫ్ పీస్ రేకుల షెడ్. అప్పుడు నేను నేర్చుకున్నాను వాక్యాన్ని, ఇప్పటిదాకా నేర్చుకుంటున్నాను. ఇలాంటి వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసి ఈ చాడీలు, ఈ గొడవలు, ఈ తగుళ్ళు, ఒకటి పైకి లెగుతుంటే 10 మంది కిందకి లాగుతాం, ఈ చెత్తంగా తీసేసి ప్రేమ, ఐక్యత, సహవాసము కలిగి ఉంటకు మరోసారి మా అందరికీ ఇక అందరు సేవకులే ఉన్నారు. వీళ్ళు నేర్పాలి తమ సంఘాలకి. ముందు మేము సరేవాళ్ళే. ఎవరిలో ఏ ఉందో అది తీసివేసుకోవాలి. భ్రష్టత్వం తీసివేయాలి. వాక్యానుసారంగా జీవించడానికి ప్రభువా నాకు ఇది కృపగా మరోసారి వందనాలు తెలుసు. యేసు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేసేందుకు వందనాలు తెలుసు. వాక్యానుసారంగా నడుస్తానని వాగ్దానం చేస్తూ యేసు నామములో బ్రతిమాల్చమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయం తక్కువగా ఉంది కనుక చాలా క్లుప్తంగా చేయండి. 1 నిమిషం మించితే 2 నిమిషాలు చూపండి, కరుణించండి. అద్భుతంగా దయగల మా తండ్రి, కొండపల్లిలో యెహోవా ప్రార్థన మందిరంలో దైవ సేవకులు కూడిక చేరగల కురిపించినందుకు వందనాలు. మాట్లాడే స్తోత్రములు. 2 సెషన్ల ఉదయకాలంలో మీ దాసులను అభిషేకించి సేవకులుగా ఉండవలసిన అర్హత
ఎట్లు ఏ రీతిగా సేవించాలో ప్రభా నా గమనాన్ని తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు ప్రభా. మరి పౌలు తిమోతి విషయంలో, మార్కు విషయంలో ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాడో అలాగన ప్రభా క్రీస్తు జతపని వారిగా పిలువబడుతున్న ఈ పరిచర్య అంత గొప్పది. దేవుని తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. కొన్ని విసర్జించామన్నట్టుగానే కనపడుతూ ప్రభా మీ రహస్యముల అంధకారములో అవి కలిగి ఉండటం వలన వ్యక్తిగతంగా, సంఘముగా, ప్రభా కుటుంబముగా, సహవాసం ఎంతో నష్టపోతున్నామని మరొకసారి మీరు హెచ్చరించినందుకు కొరకే మీకు స్తోత్రం. తల్లి తండ్రి వాటిని విసర్జించకపోతే సరైనటువంటి పరిచర్య ప్రభా చూడలేము. తద్వారా ఎంతో నష్టం, ప్రమాదం, నీవు నామానికి అవమానం, సంఘానికి, సమాజంలో, అన్ని జనుల మధ్యలో ప్రభా క్షణక్షణము నుండి బాహాటంగా సెలవించినటువంటి దౌర్భాగ్యుడని, బుద్ధిహీనుడనని ప్రభా నిశ్చలు ఒప్పుకుంటున్నాను. కరుణించి కటాక్షించండి, సంధించండి, నూతనపరచండి, అభిషేకించండి, ఆత్మతో ముద్రించండి. వాక్య ప్రత్యక్షతతో, ఇతరులతో, సహవాసంలో, సేవకులతో, నాయకులతో, పెద్దలతో, సంఘంలో ఉన్న బాధ్యగల సహోదరులతో, సంఘ బిడ్డలతో ప్రభా నేను ఎలా మసలుకోవాలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు కొరకే మీకు స్తోత్రం. అలాంటి మినిస్ట్రీ చేయగలిగినప్పుడే రాణించగలనని, దానివల్ల ప్రభా మీ నామని మహిమ రాగలదని మీరు సెలవిస్తూ వచ్చారు. తద్వారా తలెత్తుకునే గొప్ప భాగ్యం మీరు నాకు కలిగిస్తున్నందుకు కొరకు వందనాలు చెల్లిస్తూ, సంధించి, నూతనపరిచి, ప్రతిష్ఠించి ప్రభా అభిషేకించి, పురుగొల్పిని సాక్షిగా, నమ్మకంగా ఈ ఆరంతల అనుభవం విసర్జించి నీ కొరకు సేవించే సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకరినొకరు గణపరుచుకున్న వారమై, ఒకరినొకరు హెచ్చించుకున్న వారమై, ఏక మనసు, ఏకాత్మ, ఏక భావం కలిగి, ఏక తాత్పర్యముతో ఒకరికొకరము లోబడుతూ అరకాలం మొదలు మెడ వరకు, మెడ నుంచి తల వరకు అతకబడి ఉన్నట్లుగా మీ ఆలోచనల ప్రకారంగా, మీరు సెలవిచ్చిన ప్రకారముగా, మీరు నిర్ణయం చేసినటువంటి అంతస్తుల ప్రకారముగా క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలో ఉండగలటకు మాకు మీరు సహాయం చేయండి. ఆరంభించిన ఈ సమాధానం రోజు రోజుకు అధికమై మరలా ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు, విభజన, ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు మా జీవితాల్లో లేకున్నట్లుగా నీ పరిచర్యలో, నీ పనిలో ఒకే తండ్రి పిల్లలుగా ముందు కొనసాగుటకు మీ శిరసత్వంలో నుంచి, మీ శిరస్సులో నుంచి బయలుదేరు ఆజ్ఞలను అంచెల వారీగా అనుసరించినట్లు అన్ని అవయవాలు ఆ రీతి భావంతో ముందు కొనసాగుటకు సహాయపడు. నీ తోటి జతపని వారం, నీ వ్యవసాయం, నీ గృహమై ఉన్నావు నాయనా, నన్ను మన్నించండి. ఎక్కడ ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని అధిగమించకుండా కాపాడు. సహవాసంలో ఉండుట ద్వారా ప్రభా చక్కగా నేర్చుకొని నిలబడుట కంటే కూర్చుండి మాట్లాడుట కంటే ఆలకించి చెప్పి హెచ్చరించుట కంటే విని సరిచేసుకొని జీవించే జీవితం దౌర్భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడుటకు నిదానించి దేవా, మరి వినుటకు వేగిరపడడానికి ఆలోచించి, తలంచి, ధ్యానించి, గ్రహించి, హృదయంలో భద్రపరుచుకొని బ్రతుకు జీవితంలో నా వ్యక్తిగత, కుటుంబ, సంఘ సంబంధమైనటువంటి క్రియలన్నిట్లలో కూడా జాగ్రత్తగా ఉండుటకు సహాయపడమని నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనములు. మీ దాసుని మా ఎదుట నిలబెట్టుకొని
దేవ, ఈ రీతిగా మీ ప్రశస్తమైన లేఖన భాగాల్లో ఉండేటువంటి ఆ యొక్క చక్కటి మీ తలంపుల్ని మా ముందుకు తీసుకొచ్చేందుకు స్తోత్రములు. ఈ రీతిగా వెంబడించుటకు సహాయపడమని మీ సహాయము కోరుకుంటూ వాక్య వెలుగులో నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకొనుచు మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ప్రార్థించక భాగ్యము నాకు కూడా అనుగ్రహించినంత కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని పక్షాలను బట్టి, విడబడిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. మా ప్రభా, మా దేవ, ఈ పరిచయ ధర్మంలో నా తండ్రి మందరం మేపేక విషయంలో, మా తండ్రి కాపురత్వ యొక్క విషయంలో మా తండ్రి అపొస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మా ప్రభా, ఆయన మనుషుల మాటలతో సంప్రదించలేదు, మీ మీద ఆధారపడుతూ వచ్చినాడు, మీ చిత్త ప్రకారం నడుచుకుంటూ వచ్చినాడు. అంతేకాదు నా తండ్రి మనుషుల మెప్పును కోరుకోలేదు, మా ప్రభా మీ యొక్క మెప్పును కోరుకుంటూ వచ్చినాడు. అంతేకాదు నా తండ్రి మా ప్రభా అపొస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తూ మా తండ్రి కొన్ని లేఖన భాగాల ద్వారా ఏమేమి విసర్జించాలో, దేన్ని వెంటాడాలో మా తండ్రి జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా తండ్రి నా యొక్క జీవితంలో మీరు మీరు పిలిచిన యొక్క పిలుపుకు లోబడి అదే సమయంలో పరిచర్య ధర్మంలో కొన్ని మార్లు పడిపోయిన వాడిని ఒప్పుకుంటున్నాను. మా తండ్రి దురాశలు లొంగిపోయిన వాడిని ఒప్పుకుంటూ వస్తున్నాను, శరీరాశలు లొంగిపోయిన వాడిని ఒప్పుకుంటూ వస్తున్నాను. మా దయతో మన్నించండి మా ప్రభా, మా దేవ, మీకు మహిమార్థమైన జీవితం జీవించడానికి కృప చూపించండి. నా తండ్రి శరీరాశలను, నా తండ్రి అంధకార యొక్క సంబంధమైన క్రియలను సమస్తము వారంతల యొక్క అనుకూల పరిస్థితులు విసర్జించి మీ ప్రేమను మీ దయను వెంటాడడానికి, మా తండ్రి పరిచర్లో ప్రయాసపడడానికి మా ప్రభా నన్ను కూడా సిద్ధపరచండి. బలహీన మా తండ్రి మీ యొక్క పునరుద్ధరణ శక్తి ద్వారా బలపరుస్తూ, మీ వాక్యం ద్వారా పురుకొల్పుతూ, మీ వాక్యం ద్వారా సరిచేస్తూ, మీ వాక్యం ద్వారా కట్టబడ్డానికి మీరు చూపుతున్న కృపకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మీ రాగడ సమయంలో సిగ్గులేని ముఖంతో మా తండ్రి నేను మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం నాకు కూడా అనుగ్రహించండి. మీకు మహిమార్థమైన జీవితం జీవించడానికి కృప చూపించండి. మనుషులు మెప్పించకుండా మిమ్మల్ని మాత్రం మెప్పించడానికి కృప చూపించుకుని ఎడుకుంటూ మహిమా ఘనత స్తుతి ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మాట్లాడిన లేఖన భాగం బట్టి కూడా మీకు వందనాలు స్తుతిస్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు ద్వారా మాతో మాట్లాడిన లేఖన భాగం బట్టి కూడా నీకు వందనాలు. నేను ఏది విసర్జించాలో, ఎలా ప్రవర్తించాలో మీరు అప్పగించిన మందను ప్రభా, వారిని సంతోషపెట్టేవారుగా కాకుండా నేను సంతోషపెట్టేవారుగా నన్ను కూడా సిద్ధం చేయండి ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. మనుషులు మెప్పుకోరేవాడిగా కాకుండా అప్పటి వరకు మనుషులు మెప్పుకోరేవాడిగా ఉన్నట్లయితే నన్ను దయతో క్షమించి ప్రభా, నిన్ను వెంబడించి నీ సాక్షిగా నేను కూడా ఉండేలాగున, నీ పాదాల దగ్గర సిద్ధపడేలాగా నన్ను కూడా సిద్ధం చేయండి ప్రభా. నీకు వందనాలు. శరీరాశ, నేత్రాశ, జీవపడమును వాటిని విడిచిపెట్టి వాటిని విసర్జించి నీ సాక్షిగా నేను ఉండేలాగున, నేను సిద్ధపడి మందకి మాదిరిగా ఉండేలాగా నన్ను కూడా సిద్ధం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతిస్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. పాపిని శాపగ్రస్తుడైన నన్ను కూడా మీరు అప్పగించిన పనిని ప్రభా నమ్మకంగాను ప్రభా నీ యందు భయభక్తులతో ఈ లోకాసుల వైపు కాకుండా నీ వైపు చూసే భాగ్యం నాకు కూడా దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇప్పటి వరకు చెడిపడి తిరుగుతున్న అలవాట్లన్నింటినీ విడిచిపెట్టి ఇప్పుడు విసర్జించి ప్రభా నీ యందు నమ్మకమైన పనివాడిగా నన్ను కూడా సిద్ధం చేస్తారని నా ప్రియుడు లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అతి వినయంతో బ్రతిమాలు అడుగుచున్నాను పరమ తండ్రి. ఏరాస పాపంబులా పేరాస పాపంబులు నీవు ధారాళముగా మన్నించి పేరాస పాపంబులా నీవు ధారాళముగా మన్నించి
ఈ వాత్సరమందు పాపమున పడకుండా, ఈ వాత్సరమందు పాపమున పడకుండా నోవార్చ కాపాడు స్తోత్రము స్తోత్రమయా, స్తోత్రము స్తోత్రమయా, దేవ స్తోత్రము స్తోత్రమయా. మా ప్రింగళ పరలోక తండ్రి, జయముల రాజా, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవుని దాసులు నిలబెట్టి తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి నీ స్తోత్రాలు. గర్భంలో పిండముగా రూపపడకముందే నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు ఉద్దేశాల ప్రకారంగా నడిపిస్తూ ఉన్నావు. అయితే లోకములో సంచరించినప్పుడు లోకాశలను చూసి, లోక తలంపులను చూసి దేవా బలహీనైన వాణిని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నా. అయితే మరలా ఈ వాక్యం దగ్గర తీసుకుని వచ్చి దవసరి చేయబడి తిరిగి సమకూర్చబడ్డానికి మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. జయముల రాజా, మహోన్నతమైన దేవుడా, నీ స్తోత్రాలు. దేవాపస్తులు పౌలు గారు ఈ దగ్గర కనిపెట్టాడు. కనిపెట్టి తిరిగి సమకూర్చబడుతూ వచ్చాడు. నా జీవితంలో కూడా నీ దగ్గర కనిపెట్టలేకపోతూ వస్తున్నాను. మనుషుల వైపు చూస్తూ ఉన్నాను. వారి పరిస్థితులు చూసి సనక్కుంటూ గొనుక్కుంటూ తిరుగుబాటు చేసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నానని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి దేవాశుద్ధునిగా చేసినందుకై మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ తొలరని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆయన కృప ఉన్నామని నేను ఆరాధించి నేను కనపరుస్తున్నాను తండ్రి. అదే కాల సమయంలో ఇలాగున మరి ప్రభా నీ దీపస్తంభంలో యెహోవా ప్రార్థన మందిరంలో మరి ప్రభా ఏర్పాటు చేసిన దైవ సేవకుల కూడికను బట్టి నేను స్తుతిస్తూ నేను కనపరుస్తున్నాను తండ్రి. మరి ఆరాధన వర్తమానంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీరు నన్ను నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతున్నానని నీ అనాదికాల సంకల్పంలోనే పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచి రక్షణ కొరకై నన్ను ఏర్పరచుకొని గొప్ప రక్షణ అనుగ్రహించిన దేవుడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నన్ను ఎరిగి ప్రభా నన్ను ఏర్పరచుకున్న దేవుడు అని నేను స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ నీ మందను కాయాలని, నీ మందను పోషించాలని సామర్థ్యం అనేది నాకు అనుగ్రహిస్తూ మరి ప్రభా ప్రార్థనలోను వాక్యంలోను వారిని కాయాలని, పోషించాలని ప్రభా కొన్నిసార్లు తప్పిపోతున్నప్పటికీ ప్రభా నన్ను సరిచేస్తూ ప్రభా నీ ఏర్పాటులోనికి నన్ను తీసుకొస్తున్న దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారిగా చేయాలని నాకు కూడా పాలిభాగాన్ని అనుగ్రహించిన దేవుని నేను ఆరాధిస్తున్నాను. మరి ప్రార్థనా వర్తమానంలో కూడా నీ దాసుని అభిషేకించి మరి గల్తీ సంఘానికి పౌలు యొక్క అనుభవాలను నేను దేవదర్శనం ప్రకారమే వెళ్తున్నానని, నేను అరేబియాకు వెళ్ళానని, ఆయన ఒంటరిగా ప్రార్థనలో గడిపాడని, మరి ప్రభా మనుషుల మూలంగా ఏ మనుషుని ద్వారా నేను అపోస్తులుగా నియమింపబడలేదని, దేవుని మూలంగానే నేను నియమింపబడ్డానని, మరి నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నాను, దేవుని సంతోషపెట్టగోరుచున్నాను, మనుషుల దయను సంపాదించుకుంటున్నా, దేవుని దయను సంపాదించుకూర్చున్నాను. అలా అయితే నేను క్రీస్తు దాసుని కాకపోదునని ప్రభా పలు రీతులుగా నేను అని మాట్లాడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, పౌలు మరి తిమోతిని కూడా దైవజనుడా అని పిలుస్తూ వచ్చాడు. దైవజనుడా, వీటినైతే విసర్జించి నీతిని, భక్తిని, శ్వాసమును సంపాదించుకోవాలని, దైవజనుడుగా నేను పిలువబడేదాని కొరకే అర్హత లేని వాడిని అనేకసార్లు విసర్జించానని చెప్పుకుంటూ
అంధకార క్రియలను విసర్జించక, మరి శరీర సంబంధమైన దురాశను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించక నష్టపోయిన వాడిని ప్రభా, నా ఆత్మీయ క్షేమం కొరకై, నన్ను తిరిగి సమకూర్చుట కొరకై ప్రభా మీరు నాతో కూడా మాట్లాడుతూ వచ్చారు. వేటినైతే విసర్జించి వేటినైతే సంపాదించుకోవాలో వాటిని నేను సంపాదించుకొని వాటిని వెంటాడి వాటి నుండి మరి ప్రభా ప్రతిష్ఠించుకొని అలాగ నీ పని చేయడానికి నాకు కూడా కృపను విస్తరింప చేయండి. నేను దేవుని కృపను వ్యర్థం చేయలేదు, నిరర్ధకం చేయలేదన్న. అలాగున నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకుని దేవుని కుమారుని విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. నీ యొక్క విశ్వాసంలో నేను ముందుకు కొనసాగట కొరకే, నీకు ప్రీతికరమైన సేవ చేయట కొరకే, దైవ దర్శనం ప్రకారం నేను కూడా ముందుకు నడిపించుకోవటకే నీ హస్తం తోడుగా ఉంచి పరిచర్యలో నీ జ్ఞానం ఇచ్చి నన్ను కూడా నడిపిస్తూ రమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నా మా తండ్రి, ఆమేన్. ఈ దైవ సేవకులతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి ఎన్నికలేని నిష్ప్రయోజకు నా పాత్రునైన నా బ్రతుకును కూడా మీరే సిద్ధపరిచి ప్రభు నడిపించిన విధాలను బట్టి వందనాలు. రీతిగా మరొకసారి ప్రభు నూతనమైన రీతిగా నన్ను హెచ్చరిక చేసి ప్రభు ఏదైతే విసర్జిస్తూ ఉన్నానో వాటిని విసర్జించలేకపోతుంటున్నాను. నా జీవితంలో ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మాటలను బట్టి వందనాలు. రీతిగా వ్యర్థమైనవి ప్రభు అంధకార సంబంధమైన క్రియలు, ప్రభా దురాశ సంబంధించిన క్రియలు, శరీరానుసారమైన క్రియలు ప్రభా జీవితంలో ఎన్నో బయటకు వస్తుంటున్నాయి. వాటన్నిటిలో కూడా నాకు జయము దయచేయండి, సహాయపడండి. అనేక సార్లు ప్రభా ముచ్చట్లు పెట్టుకొని ప్రభా సంగతులు ఈ సంగతులు చెప్పుకుంటూ కాలం గడిపే వ్యక్తిని ప్రభా కనికరించండి, సహాయపడండి. ఈ రీతిగా ప్రభా ధనాశపై ప్రభా మక్కువ ఉండకుండా ప్రభా నా జీవితంలో ప్రభా సమస్తమును త్యజించి మీ కొరకు జీవించే బిడ్డగా నన్ను ఇంకను సిద్ధపరచు. దైవ సేవలో నష్టపరిచే ప్రతి దాని నుంచి నా జీవితంలో విసర్జించండి. అపోస్తలుడైన పౌలు తను సమస్తం నష్టంగా ఎంచుకొని ప్రభా తన జీవితంలో తను ముందుకు వెళ్తూ వచ్చాడు. ఏదైతే మంచివో, ఏదైతే తన జీవితానికి లాభకరమైనవో వాటన్నిటిని తీసివేసుకుంటూ వచ్చినాడు. క్రీస్తును సంపాదించుకుని క్రీస్తు కొరకు జీవించడానికి ప్రభా సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నా. ప్రభా నా జీవితంలో అటువంటి విసర్జించడానికి ప్రభా ఏవేవి నా జీవితానికి లాభముగా ఉన్నాయో వాటిని దూరపరచడానికి కృపను దయచేయండి, సహాయపడండి. ప్రభా ఏ రీతిగా నీ పరిచర్యలో నమ్మకంగా యథార్థంగా ప్రభా నీ ప్రజలను ప్రభా నడిపించడానికి తగిన జ్ఞానం ఆలోచన దయచేయండి. నీ మాటలను దయచేయండి, నన్ను సిద్ధపరచండి, నాతో మాట్లాడండి. నన్ను ప్రభా సరిచేయవలసిందిగా కోరుకుంటున్నా. తద్వారా అనేకులను సరిచేయటానికి అటువంటి మంచి మనసు నా జీవితంలో నాకు దయచేయండి. ప్రభా తీర్పు తీర్చొద్దని జ్ఞాపకం చేస్తున్నా. కానీ మీరు తగిన సమయంలో మీ కార్యం మీరే జరిగించే దేవుడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గలతీ పత్రికల్లో ప్రభా అపోస్తలుడైన పౌలుని ప్రభా మీరు సిద్ధపరిచిన విధానం, తన జీవితంలో పరిచర్యకు ముందు ఎలాగ ఏమేమి నేర్పించాలో, ఏమేమి తన జీవితంలోంచి తీసివేయాలో, ఏవేవి తను కలిగి ఉండాలో, వెంటాడాలో మీరు జ్ఞాపకం చేస్తున్న మాటలను బట్టి వందనాలు. ప్రభా ఆ సంవత్సరాలన్నింటిలో కూడా తను నేర్చుకున్న పాఠాలను బట్టి కూడా వందనాలు. కేఫా దగ్గరికి వెళ్ళి కూడా తన జీవితంలో 15 రోజులు ఉండలేకపోయినాడు. ప్రభా మరలా తన స్థలానికి వెళ్ళిపోతూ వచ్చినాడు. రీతిగా దైవజనుల మధ్య జీవించడం ప్రభు చాలా కష్టమైన సంగతి. ప్రభా వాళ్ళతో కలిసిమెలిసి వారితో జీవించడానికి నాకు కూడా మీరే కృపను అనుగ్రహించండి. ప్రభా నాలో అడ్డు వచ్చే ప్రతిదీ కూడా నన్ను తీసివేసుకుంటూ ప్రభా దైవ సేవకులను అనుసరించి, అపోస్తలులను అనుసరించి వారి ప్రకారంగా నేను జీవించడానికి మీరే కృపను అనుగ్రహించండి. నా పరిచర్యలో వారి మాదిరిని గుర్తిస్తూ నేను కూడా నా పరిచర్యను కొనసాగించడానికి కృపను దయచేయమని రీతిగా ఆత్మ ప్రాణ శరీరాలని సజీవంగా సమర్పిస్తూ ప్రభా మీరు ఉంచిన ఉద్దేశం, ఎందుకొరకు నన్ను సాధనముగా ఏర్పాటు చేసుకున్నారో ఉద్దేశం, ఆ ఉద్దేశాన్ని గుర్తించి దాన్ని సంపూర్ణం చేయటానికి మీరే నాకు కూడా కృపను అనుగ్రహించమని మానవ హద్దుబాట్లు బలహీనతలు కలిగిన వాడిని ప్రభా మీ సందులో ఒప్పుకుంటున్నాను. కనికరించండి.
చచ్చిన దానిని మరలా వెనక్కి వెళ్ళి దాన్ని కొరకై ఇష్టపడే వ్యక్తిని ప్రభా కనికరించండి, సహాయపడండి ప్రభా. అది విడిచిపెట్టుటయే నీకు మేలు, అది నీకు క్షేమము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా ప్రభు ఏదైతే విడిచిపెడుతున్నానో, విసర్జిస్తున్నానో మళ్ళా తిరిగి తీసుకోకుండా మీ జ్ఞానం, మీ ఆలోచన చేత మీరే నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకే వేలాది స్తుతి స్తోత్రం ప్రభా. నా దేవా, ఈ రోజున కొండపల్లి యెహోవా యీరే యొక్క ప్రార్థన మందిరంలో నా దేవా, ఈ విధంగా నా దేవ సేవకులు కొడుకులు ఏర్పాటు చేయడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాలం నుండి కూడా ఇంతవరకు కూడా నా దేవా ప్రతి నా దేవ పరిచర్యలు కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనములు ఇస్తున్నాను. నా దేవ ముఖ్యంగా నా దేవ ఆరాధన వర్తమానంలో కూడా మీరు సహాయం చేసి నా దేవ అనేక మంది మీకు సన్నిధిలో ఆరాధన చేయడానికి మీరు చూపించిన కృపగా మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే నా దేవ ఈ యొక్క ప్రార్థన వర్తమానంలో కూడా మీకు దాసులైన వారిని అభిషేకించి బలంగా వాడుకున్న విధాన్ని బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా దేవ మా ముందు ఈ యొక్క అపొస్తలుడైన యొక్క పౌలు యొక్క జీవితం యొక్క అనుభవాలను మీరు మా ముందు ఉంచిన విధాన్ని బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావం. ముఖ్యంగా దేవ యొక్క అపొస్తలుడు పోవాలి నా దేవ, మేము ఈ లోక సంబంధమైన వాటిని సమస్తమును మేము విడిచిపెట్టడానికి, వాటిని విసర్జించడానికి కూడా మీరు మాకు సహాయం చేస్తాను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా దేవ వ్యక్తిగతంగా నా దేవ సంఘముగా కుటుంబంగా ఏమైతే నా దేవ ఆటంకాలుగా ఉన్నాయో వాటిని నా దేవ సమస్తమును విడిచిపెట్టి నా దేవ కేవలం నా దేవ మేలైన వాటిని నా దేవ మేము వెంటాడడానికి మీరు నాకు సహాయం చేస్తాను ప్రార్థిస్తున్నాను. నా దేవ నా వల్ల అనేక మార్లు నా దేవ పరిచర్య ఎప్పుడు మీకు దయను మాత్రమే నేను నేను కలిగి ఉండడానికి లేదా మీరు నాకు సహాయం ప్రార్థిస్తున్నాను. మీ యొక్క జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహిస్తాను ప్రార్థిస్తాం. లేదా నా యొక్క సమస్త పరిచర్యలో లేదా తర్ఫీదులు కూడా మీరు నాకు తోడుకుంటాను ప్రార్థిస్తాం. భవిష్యత్తు దినాల కొరకు మీరే లేదా నన్ను సిద్ధపరుస్తాను ప్రార్థిస్తాం. మా ప్రభువైన యేసుక్రీస్తునామమున నా స్తుతించి ఘనపరచుటకు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, మహిమగల దేవ, పూజ్యునుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని నిలబెట్టుకుని నాతో మాట్లాడిన లేఖన అంశాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా యీరే ప్రార్థన మందిరంలో దేవ సేవకుల కూడుకులు దేవ నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేనివాడిని, ఏ యోగ్యత లేనివాడిని దేవా, పాపిని, శాపగ్రస్తుడిని, నిత్య నరకాగ్నికి పాత్రని నన్ను మీరు ప్రేమించి వెతికి రక్షించుకుని దేవా నీ సేవలో నిలబెట్టుకున్న విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమాత్రము దైవజనుడు అనిపించుకుంటా కూడా యోగ్యుడిని కాను. అయినప్పటికీ నాయన ప్రభువా దేవా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, దైవజనుడు అనిపించుకుంటాక ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, అపోస్తలుడైన పౌలు దేవా జీవితాన్ని నామందించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, అపోస్తలుడైన పౌలు నీ మీద ఆధారపడిన వాడుకుంటున్నాడు. దేవా, నేను కూడా నీ మీద ఆధారపడి నా యొక్క సేవా జీవితంలో నేను ప్రభువా దేవా నేను గురి కలిగిన జీవితం నేను ప్రభు నీ మీద ఆధారపడే జీవితం దేవా నాకు దయచేయమని కోరుకుంటున్నాను. దేవా, ఈ భూలోకంలో నేను ప్రభువా ఏదైతే విడిచిపెట్టాలో దేవా నీ దాసుని ద్వారా నాతో మాట్లాడిన లేఖన విషయంలో బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇహలోక సంబంధమైన మాలిన్యము, ప్రభా, దురాశ వీటన్నిటిని విసర్జించాలని, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలని దేవా మీరు
దేవా మీరు సెలవిచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నేను వీటన్నిటిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. దేవా దయతో నన్ను క్షమించి మన్నించండి. నీ శిలువ రక్తముతో నన్ను కడగండి, తిరిగి సమకూర్చండి ప్రభువా. దేవ మనుషుల మెప్పు కొరకు కాక దేవా నీకు చిత్తానుసారంగా నేను జీవించటానికి కృపను దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మా ప్రియ రక్షకుడు, నీ ప్రియ కుమారుడు అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన పాపి కొరకు ప్రాణం ఇచ్చి ప్రభా పాపల పదమైన నా కొరకై కల్వసులో ప్రాణం పెట్టి మరణించి సమాచారం తిరిగి లేచిన దేవా నీకే వేలా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా అంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ ప్రభా నీవే జగత్ పునాది వేపుడు ఉందే నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ప్రభా. తండ్రి గొప్ప దేవా, తండ్రి నీ యొక్క సేవ కొరకు ప్రభా, ప్రార్థన ప్రభా, వాక్యము ప్రభా తండ్రి, అయ్యా తండ్రి పోషించుట కొరకు, అభివృద్ధి చేయుట కొరకు, కాచుట కొరకై ప్రభా ఎన్నో విషయాలు ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడుగా నా యొక్క జీవితం పట్ల నువ్వు ఉన్నావు. అందుకే నేను ఆరాధి స్తుతిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి. మీ దాసు ద్వారా మీరు ఇచ్చినటువంటి పరలోకపు మాటలు, తేటైనటువంటి మాటలు, జీవంగల మాటలు, బ్రతికించే మాటలు ప్రభా, గద్దించి ప్రేమ చేత శిక్షించి సర్దిద్దే మాటలు, ఎందుకొరకు పుట్టించావో, ఎందుకొరకు రక్షించావో ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రభా నీ యొక్క దర్శనంలో నీ మహిమ కొరకై ప్రభా నీ స్వరూపులకు మారుతూ నీ రాకడకు సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచేటువంటి ప్రభా అద్భుతమైనటువంటి మాటలు ప్రభా, ఏవి వెంబడించాలో ఏవి విసర్జించాలో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి దేవుడు ప్రభా. తండ్రి యోసేపును ప్రభా నీ మహిమ కొరకు వాడుకుంటూ వచ్చావు. భయంకరమైన పరిస్థితుల్లో మేలు కొరకే దేవుడు చేశాడు. మీ అందరి మేలు కొరకు, అందరి మేలు కొరకు అని ప్రభా చెప్పగలుగుతూ వచ్చాను ప్రభా. తండ్రి నీ యొక్క ప్రణాళిక ఎంత గొప్పది. ఆ విధంగా ప్రభా కొన్నిసార్లు చెప్పగలిగిన, కొన్నిసార్లు చెప్పలేకపోయానని ప్రభా తండ్రి మరి మీరు కనికరించండి. మీరు రక్తంతో శుద్ధి చేసి ప్రభా తండ్రి, అయ్యా తండ్రి నీ వలే యోసేపు అద్భుతమైనటువంటి విధానంలో ప్రభా తండ్రి కనిపిస్తూ ఉన్నాడు ప్రభా. మరి ఆ విధంగా నీ వలే నేను మారాలని మీరు ఇష్టపడతా ఉన్నారు. దాని కొరకై ఏవే విసర్జించవలనో ఇంకా ప్రభా దావీదు అన్నట్లుగా పరిశోధించుము, ఇంకా ఏమైనా ఆయాసకరం ఉందేమో తీసేయండి అని ముందు అనలేకపోయాడు. పడిపోయిన తర్వాత ప్రభా మళ్ళీ సమకూర్చబడ్డ తర్వాత ఇంకా నాకు తెలియదు కూడా ఏమైనా ఉండొచ్చు అన్నాడు. తెలిసినవే ఎన్నో ఉన్నాయి ప్రభా, తెలియని ఇంకెన్ని ఉంటాయి ప్రభా. అన్నీ తీసివేయగలవు నువ్వే, విసర్జించే శక్తినిచ్చేది నువ్వే ప్రభా. తండ్రి ఎంతో అద్భుతమైనటువంటి మాట తండ్రి. ఒక పదేవా నిజమైన కుమారుడుగా, ప్రియ కుమారుడుగా ప్రభా తండ్రి, దైవజనుడుగా తండ్రి తాను కన్ని పెంచినటువంటి వారినే దైవజనుడుగా తనతో జత పనివారుగా సిద్ధపరచుకున్నారు. అటువంటి అనుభవంలోకి ప్రభా తండ్రి మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నన్నెత్తుండి అల్కారు వరకు ప్రభా తండ్రి ఇంకా నాలో నుంచి ఏవేవి తండ్రి కనబడి అన్ని కూడా తీసేయాలని ఇష్టపడుతున్నారో ప్రభా, అవన్నీ కూడా ప్రభా తండ్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభా. నాకు కనబడని కూడా ఒప్పుకుంటున్నాను. మీ రక్తంతో గడి శుద్ధి చేసి ప్రభా తండ్రి ఒక పదేవా నీ ప్రేమ, శాంతి, సమాధానం, ఐక్యత, నీ మనస్సు ప్రభా తండ్రి, నీ వాక్యము తండ్రి నీ మాదిరి కలిగి ప్రభా నేను వెంబడించుట కొరకై మీరు నేర్పించండి, కనికరించండి. ఈ కొద్ది జీవితం ప్రభా తండ్రి నీ మహిమార్థం ప్రభా సాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగినట్లుగా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రభా నీ మహిమ కొరకు సంపాదించుకున్నట్లుగా ప్రభా, ప్రతి ఒక్కరిని ఆదరించగలిగినట్లుగా ప్రభా తండ్రి ఒక పదేవా తండ్రి మీ మహిమ కొరకై సిద్ధపరచండి. ఆయన కనికరించండి ప్రభా. పౌలు వలె తండ్రి సిద్ధపరచండి, భక్సింగ్ గారు వలె సిద్ధపరచండి ప్రభా తండ్రి. తిమోతి వలె సిద్ధపరచండి, యోసేపు వలె సిద్ధపరచండి. దావీదు సరి చేసుకుని ఏ విధంగా అయితే నీ ఉదయాన్సరుడు ఆ విధంగా సిద్ధపరచమని కోరుతా ఉన్నాను ప్రభా. తండ్రి కనికరించండి. పనికి మాల అన్ని పక్కన పెట్టేసి విసర్జించి పనికొచ్చేటివి నీ ఆత్మ ఆధీనంలో ఉండి ప్రభా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చేటివి ప్రభా, ఎందుకొరకు ప్రభా సైనికులు ఉంచావో ఆ యొక్క సంపూర్ణమైన చిత్తం నెరవేర్చబడినట్లుగా ప్రభా తండ్రి. భక్సింగ్ గారు ఉన్న దినాల్లో ప్రభా తండ్రి, అయ్యా మా పితరులు మొదటి దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగమైన కార్యాలు చేస్తూ వచ్చారు తండ్రి. ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, యుద్ధాలు జరుగుతున్న దినాల్లో, నీ రాకడ దినాల్లో ప్రభా ప్రపంచానికి మాదిరికరమైనటువంటి హెబ్రోన్ భక్సింగ్ గారి ద్వారా ప్రభా ఇచ్చినటువంటి దైవికమైన సహవాసం ప్రభా తండ్రి యోగపదేవా ఎక్కడ అవమానం పొందుతూ వచ్చింది అక్కడ ఎల్లా నీ నామానికి మహిమకరంగా మా దినాల్లో తండ్రి తిరిగి సమకూర్చబడినట్లుగా శరీర కార్యాలన్నీ లయపరచబడి నానో నుంచి మొదలుకొని 91 సంఘం నుంచి మొదలుకొని దేశ రాష్ట్ర ప్రపంచమంతా నీ బిడ్డలందరి లోపల
దైవిక ప్రేమ, ఆత్మ, ఐక్యత, సహవాసము, సన్నిధి, తగ్గించుకునేటువంటి జీవితము తప్ప ఎక్కడ హెచ్చింపు లేకుండా యేసయ్య కేవలం నీ నామానికి సంపూర్ణ మహిమ వచ్చినట్లుగా మీ కార్యాన్ని చేయండి ప్రభువా. ఈ విధంగా అవమానం జరగడానికి కారణం నేను విసర్జించకనే, అనుసరించకనే జరిగిన ఒప్పుకుంటున్నాను. ఇక నుంచి ప్రభువా తండ్రి, ఏం అనుసరించాలో అనుసరించుటకు, విసర్జించేటివన్నీ విసర్జించుటకు, ఇంకా ఏ ఉన్నా కూడా ప్రభువా తండ్రి నీకు ఇష్టం లేని దగ్గర రాయకుండా ఉండుటకు ప్రభువా నీ యొక్క జ్ఞానముతో తండ్రి, నీ యొక్క ప్రార్థనతో తండ్రి, నీ ప్రేమతో, నీ ఆత్మతో అభిషేకించి ప్రభువా లోకానికి వెలుగుగా, నువ్వే వెలుగైంది లోకానికి వెలుగుగా చేశాం. వెలుగు అయినటువంటి దాన్ని మళ్ళీ చీకటిగా మార్చేవారుగా మేము ఉండక తండ్రి, గొప్ప దేవా, నీ మహిమ కొరకు నువ్వు ఇచ్చినటువంటి అధికారంతో, నువ్వు ఇచ్చినటువంటి ప్రభా ఆత్మీయమైనటువంటి శక్తితో ప్రభా, నీ ఇచ్చినటువంటి ప్రభా తండ్రి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప తండ్రి, గొప్ప దేవా యొక్క సేవ, దైవజనుడుగా ఉండేటువంటిది ప్రభా, నిన్ను సేవించేది ప్రభా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిన్ను ప్రేమించి ప్రభా తండ్రి, గొప్ప దేవా అదే ప్రేమతో ప్రభా ఇతరులను ప్రేమించి ప్రభా తండ్రి, నీ రాకడకు సిద్ధపడి అనేక సిద్ధపరచడం కొరకై కృప అనుగ్రహించమని కృప చేతికి అప్పగిస్తూ, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, చాలిన దేవుడు అని, నువ్వు నీలాంటి ప్రేమించేవారు, సరిచేసేవారు, సక్కదిద్దేవారు ప్రభా తండ్రి ఎవరూ లేరని ఒప్పుకుంటూ మీ కృపల చేతికి అప్పగిస్తూ యేసయ్య నామములో ఆరాధించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే నిక్కముగా రుజువాయెను. ప్రాణమిచ్చుట ద్వారానే నిక్కముగా రుజువాయెను. ప్రాణమిచ్చుట ద్వారానే ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయా, ప్రేమగల మా ప్రభువా. కృపా సత్య సంపూర్ణమైన దేవా, అనేకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నన్ను ఎంతగానో మిక్కిలిగా ప్రేమించినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి యొక్క దినాన ఈ యొక్క కొండపల్లి ప్రాంతంలో ప్రభువా యెహోవా ఈరే ప్రార్థన మందిరంలో ఈ రీతిగా మీ సేవకులతో కలిసి ప్రభువా, అవునైనా అవును ప్రభువా, ప్రార్థించే కృపను నీవు నాకు అనుగ్రహించినటువంటి యొక్క తరుణాన్ని, సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి దేవుడు ప్రభువా, కృప కలిగినటువంటి దేవుడు నాయనా, మరి యొక్క నిదాసం ద్వారా తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. నిజంగా శరీరేచ్ఛలను విడిచిపెట్టమన్నావు. ఇంకా అవును ప్రభువా, మీకు ఆయాసకరమైనవి అవును ప్రభువా నా యందు అవును ప్రభు ఎన్నో ఉంటున్నాయి. అయినప్పటికీ మీ ప్రేమ చేత మీరు నన్ను ఆకర్షిస్తూ వచ్చినారు. మీ యొక్క కృప చేత నన్ను బ్రతికిస్తూ వచ్చినారు. నా పాపములను బట్టి, నా దోషములను బట్టి ప్రభువా, నా అపరాధములను బట్టి చచ్చిన స్థితిలో నేను ఉన్నప్పుడు ప్రభువా, అవునైనా అయినప్పటికీ నన్ను క్రీస్తుతో కూడా మీరు నన్ను బ్రతికిస్తూ వచ్చినారు. సజీవులకలో నీవు నన్ను ఉంచుతూ వచ్చినారు. మీ సేవకులతో ఈ యొక్క సహవాసాన్ని, ఈ యొక్క పరిశుద్ధమైన సహవాసాన్ని ప్రభువా మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అపవిత్రమైనటువంటి వాడను, అపవిత్రమైన జీవితం కలిగినటువంటి వాడను, నీ ఎదుట ప్రభువా నా దోషాలు లెక్కించి చూస్తే నిలవలేనటువంటి వాడను, అటు స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రభువా ప్రేమిస్తూ వచ్చినారు. మీ ప్రేమను బట్టి వందనాలు నాయనా. అవును ప్రభువా, అవును ప్రభువా, నీవే నా యందు మీకు ఆయాసకరమైన ఉన్నవన్నింటినీ ప్రభువా మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. నీవే నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభువా. మీకు అవును ప్రభువా ఇష్టకరంగా, మీకు ప్రీతికరమైనటువంటి సేవ చేయటానికి నీవే నన్ను సిద్ధపరచండి. నీకు మహిమకరంగా జీవించడానికి నీవే నన్ను సిద్ధపరచండి ప్రభువా. అవునైనా నిజంగా కుయుక్తితో అవును ప్రభువా, అవునైనా నాలో కుయుక్తికరమైనటువంటి హృదయము, అవును ప్రభు మోసకరమైనటువంటి హృదయము, మోసపరిచేటువంటి జీవితము అవును ప్రభు నాలో నుంచి మీరు తీసివేయండి ప్రభువా. యథార్థమైనటువంటి హృదయం నాకు అనుగ్రహించండి ప్రభువా. నీ సన్నిధిని అవును ప్రభువా మంచి మనస్సాక్షి కలిగి మీ ఎదుట నేను మిమ్మల్ని సేవించడానికి, అనేకులకు సాక్షార్థంగా జీవించడానికి
నీవే కృపను అనుగ్రహించండి. వాతవేయబడిన మనసాక్షిని, భ్రష్ట మనసును, భ్రష్ట హృదయాన్ని నాలో నుంచి తీసివేయండి. నీకు ఇష్టకరంగా ప్రభువా మంచి మనసాక్షి కలిగి మిమ్మును సేవించడానికి ప్రభువా అనేకులను మీ వైపు త్రిప్పటానికి అవును ప్రభువా ఆ యొక్క సాధనంగా నీవే నన్ను సిద్ధపరచుకోమని, నీవే మహిమ పొందుతురమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నేను కూడా ప్రభువా దీనుడై తగ్గించుకొని ప్రభువా నేను కూడా క్షమాపణతో ప్రభువా నీ సన్నిధికి వస్తుంటున్నాను. నీ ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా నన్ను కూడా ప్రభువా సరిచేసి ఒప్పింపచేసిన పశ్చాత్తాపట్టుకు నాకు కూడా మీరు ఇచ్చిన అవకాశం పెట్టి ఉందన్నాను. నీ ప్రజల ఎదుట నేను కూడా ప్రభువా సాయల్పడి నేను మ్రొక్కుతూ ఉంటున్నాను, పూజిస్తూ ఉంటున్నాను. నీ ఏర్పాటు, నీ యొక్క పిలుపు, నీ ప్రత్యేకత అంతా ప్రతిష్ఠించావు. వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నీ మనసు కలిగి ఉండాలని జ్ఞాపకం చేశావు ప్రభా. ఇంకను నన్ను కూడా సజీవునిగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఆ శేషమును ప్రభా మా తండ్రి కలిగి ఉండటానికి, వారిలో నేను కూడా సగపాటి పానివాడిగా జీవించటానికి నన్ను బ్రతికించుతున్నందుకు వందనాలు. మరోసారి పరిశుద్ధమైన తండ్రి, ఇంకా నాలో ఉన్న ప్రభా విధేయత, మా తండ్రి అపవిత్రత, మా తండ్రి ఎందుకార్ సంబంధమైనవి ప్రభా, శరీర సంబంధమైనవి ప్రభా, దురాశతో కూడినవి, ప్రియుల సంబంధమైనవి ప్రభా, మా తండ్రి ఇంక నీ ఆత్మకు విరోధమైనవి ఇంకా నా జీవితంలో ఇంకా ప్రభా గూడు కట్టుకున్నాయో ప్రభా, వాటిని విసర్జించడానికి నా శక్తి చాలదు. నేను ప్రభా నీ యొక్క కృపను కోరుకుంటున్నాను, నీ సహాయం కోరుకుంటున్నాను. నన్ను క్షమించగల సిద్ధ మనసు కలిగిన వాడు నీ వైపే మొరపెడుతూ నీ వైపే చూస్తుంటున్నాను. నన్ను సంపూర్ణంగా చేయి, పరిపూర్ణత చెందుకు సాయం చేయి. నీకు ఇష్టమైన వాడిగాను ప్రభా నీ యొక్క స్వారూప్యంలోనికి నేను మార్చబట్టు సహాయం చేయండి. పరమ తండ్రి ప్రభా, బోధించి నేను భ్రష్టుని కాకున్నట్లు తండ్రి, ఆ ప్రభా యేసు ప్రేమించిన శిష్యుడు వాక్యమందు నిలిచి ఉన్నట్లుగా ఈ వాక్యమందు నేను నిలిచి ఉంటకు సాయం చేయ. జీవాధిపతి, నాలో స్వార్థము, స్వయం, నా స్వచ్ఛ ప్రకారంగా ప్రభా నేను జీవించక నీ కొరకై ప్రభా జీవించటం నీ చిత్తమునే నెరవేర్చగలిగిన వాడిగా ప్రభానికి అంగీకారమైన నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్లుగా ప్రభా నేను నిష్ప్రయోజకునైన నన్ను, బలహీనైన నన్ను జ్ఞాపకం చేసుకో. నీ పునరుద్ధాన శక్తితో నింపుడు. జీవించినంత కాలం నీ కోరికై నమ్మకమైన వాడిగా ప్రభా మా తండ్రి, నీ దయ పొందిన వాడిగా ప్రభా, నీ యొక్క ప్రభా ఏర్పాట్లు నీ ప్రత్యక్ష నుండి నేను తొలగిపోకున్నట్లు నన్ను నువ్వు కాపాడమని నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ
ఎక్కడ నిన్ను దుఃఖపెట్టాను, ఎక్కడ ఆటంకరంగా ఉన్నాను, ఎక్కడ అభ్యంతరకరంగా ఉన్నాను, ఎక్కడ నీ మహిమను పోగొట్టాను. ప్రభువా నన్ను కరుణించి క్షమించి ప్రభువా తిరిగి సమకూర్చు. ప్రభు నీ పరిశుద్ధ నామమున స్తుతులు అర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రక్కన ఉన్న కొత్త ఇంటి దగ్గర భోజనం అందరికీ మళ్ళీ 3 గంటలకు మనం కూడుకుంటాం. సాయంకాలం సెక్షన్ కొరకై సమయానికి కూడుకుంటాం. సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక దైవ సేవకులుగా ప్రార్థనాపూర్వకంగా పాలు పొందే వారంగా ఉండాలని హెచ్చరించబడుతూ ఆశీర్వాద ప్రార్థనతో కూడికను ముగించుకుంటాం. తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం సమాధానం నిత్యము మనకు తోడై ఉండదు గాక. ఆమేన్. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత ప్రైజ్ లార్డ్.